స్టార్టింగ్ నుంచే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి కూడా కోచింగ్ అవసరం అంటారా? తప్పకుండా అండి. ఈరోజు మా క్లాస్ రూమ్లో మేము మామూలుగా చూస్తే క్లాస్లో 60% పీపుల్ మామూలుగా ఇలా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చిన వాళ్ళు ఉంటారు, 40% ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ కోచింగ్ ఏంటి అని. అసలు ప్రాబ్లం వాళ్ళకే ఉంటుంది మ్యాక్సిమం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మామూలుగా ఎక్కడో ఒక 2-3 స్కూల్స్ మరీ ఎక్స్పర్టైజేషన్ తప్పితే మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం అని పేరుకున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పేదంతా తెలుగులోనే, మళ్ళీ ఎగ్జామ్స్ మాత్రమే ఇంగ్లీష్లో రాస్తారు. అండ్ ఇంకొక పరిస్థితి ఏంటంటే, ఆ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే ఎన్విరాన్మెంట్ లేదండి, పేరుకే అది ఇంగ్లీష్ మీడియం ఒకటి. ఇక రెండోది ఏంటంటే, వాళ్ళకి మేనేజబుల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది, వాళ్ళు మాట్లాడతారు, కానీ ఇది ఎందుకు ఇలా అంటే చెప్పలేరు. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. అదే తెలుగు మీడియం నుండి ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మాట్లాడేది ప్రతిదీ తరిచి ఆలోచించి నేర్చుకొని మాట్లాడతారు. కాబట్టి ఒక స్థాయికి వచ్చాక వాళ్ళు మాట్లాడే దాంట్లో తప్పులు ఉండవు. సో కాబట్టి వాళ్ళకు సిస్టమేటిక్గా నేర్చుకుంటారు. అందుకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈరోజు గ్రామర్ నేర్చుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ గ్రామటికల్లీ. మీకు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఎలా మాట్లాడతారంటే, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నారు కదా, వై యు ఆర్ టాకింగ్ లైక్ దిస్, వేర్ యు ఆర్ వర్కింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వై యూ ఆర్ షౌటింగ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పి 4 సెంటెన్స్లు తప్పేనండి, కానీ జనరల్గా మనం రోజు వింటాం వై యూ కేమ్ లేట్ అంటాం. వై యూ కేమ్ లేట్ తప్పది. సో జనరల్గా ఏంటంటే, గ్రామటికల్గా వచ్చినప్పుడు వై డిడ్ యూ కమ్ లేట్ అనాలి, లేదా వాట్ ఆర్ యూ డూయింగ్ అనాలి. సో వాట్ యూఆర్ డూయింగ్ అనకూడదు. సో ఇలాంటి తప్పులు చాలా చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కరెక్ట్ చేయడం కోసమే గ్రామర్ మీద ట్రైనింగ్ అవసరం. సార్, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు, వాళ్ళ డౌట్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే Sir, good morning, sir. I am Sopra, sir. Okay. Sir, this is a common problem, sir. Telugu medium people, Telugu people gani. So, వాళ్ళకి కొన్ని తప్పులు చేస్తున్నారు సార్. అంటే తెలుగు ఎఫెక్ట్ ఎక్కువ ఇంగ్లీష్ మీద పడుతుంది. వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి సార్? అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇంగ్లీష్ వర్డ్స్లో కానీ ఏంటి సార్? దీన్ని జనరల్గా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని క్యాజువల్గా వాడుతూ ఉంటారు. అయితే ఇది తెలుగుతోటే కాదండి, అన్ని భాషలకి ప్రభావం ఉంటుంది. మన మాతృభాష యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. మీరు హైదరాబాద్ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడితే దాన్ని ఇంగ్లీష్ అంటారు, అందుకే ఇంగ్లీష్ కాదు. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో బాగా హిందీ ఉన్న చూడండి. ఇప్పుడు స్కూల్ అనుకోండి, ఈ స్కూల్ అంటారు. ఎందుకు ఈ స్కూల్ అంటారంటే, ఉర్దూలో ఎస్ పలికినప్పుడు ఈ ముందు పెట్టడం అలవాటు ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈ స్కూల్ అంటారు. అలాగే ఈ స్పెషల్ అంటూ ఉంటారు. అలాగే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే దాన్ని టింగ్లీష్ అంటున్నారు. ఎందుకంటే మనం తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతూ ఉంటాం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇంగ్లీష్ కలిపేటమాట, యా హీ కేమ్ బై కారు, యూనో కారు అంటాం, హీ కేమ్ బై కార్ అనాలి. అయితే అంత ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ మాట్లాడాలి అని చెప్పట్లేదు. అంటే కొన్ని పక్క ఇప్పుడు నువ్వు వచ్చావా అంటే డిడ్ యూ కమ్ అనాలి, రైట్? అలా అనరండి. యూ కేమా, యూ కేమ్ అంటే నువ్వు వచ్చావు, యూ కేమ్ అంటారు, అంటే అది క్వశ్చన్ కింద అయిపోతుంది, రైట్? యూ అండర్స్టూడా ఇలా అంటుండ, యూ అండర్స్టూడ్ అంటే నీకు అర్థమైంది అని అర్థం. బట్ యూ అండర్స్టూడా అంటే అనే పదంతో క్వశ్చన్ కింద మార్చేస్తున్నా. ఇలా కొన్ని మాట్లాడుతున్నా. ఓకే సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు చైతన్య. సార్, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రాక్టీస్ ఉండాలి, నేర్చుకున్న తర్వాత ఎలాంటి ప్రాక్టీస్ ఉండాలి సార్? రైట్. సో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, మీకు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఏ లెసన్ చెప్పినా కూడా ఆ లెసన్ మీద జస్ట్ ఒక ట్రయల్ బేస్డ్ కొద్దిసేపు ప్రాక్టీస్ చేయిస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ చెప్పారనుకోండి, మీకు ఒక పావు గంట దాని మీద ప్రాక్టీస్ చేయిస్తారు. పాస్ట్ టెన్స్ చెప్పారనుకోండి, దాని మీద ఒక పావు గంట ప్రాక్టీస్ చేస్తారు. చెప్పిన లెసన్కి రిలేటెడ్గా ఒక పావు గంట అరగంట ప్రాక్టీస్ చేయిస్తారు. అది అంతవరకే పాసిబుల్. బట్ అది మీ మైండ్లో రికార్డ్ అవ్వాలంటే దాన్ని పదే పదే చేయాలి. ఇప్పుడు పాస్ట్ టెన్స్ మీద మీ గ్రిప్ రావాలనుకోండి, మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇంటి దగ్గర రోజు డైరీ రాయడం అలవాటు చేసుకోండి. నిన్న చేసిన పనులన్నీ ఈరోజు ఇంగ్లీష్లో రాయడం, నిన్న చేసిన పనులన్నీ ఈరోజు రాయడం, ఇలా ఒక 4 రోజులు మీరు రాశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ మీద గ్రిప్ వస్తుంది. రైట్. ఫ్యూచర్ టెన్స్ మీద గ్రిప్ రావాలనుకోండి, రేపు చేయబోయే పనులన్నీ ముందే ప్లాన్ చేసుకోవడం, లేదా మీ ఇంట్లో కానీ ఒకళ్ళు చదువుకునే రూమ్మేట్స్ అయితే రూమ్మేట్స్ని కూర్చోబెట్టి రేపు మీరు ఏమేమి చేయబోతున్నారో అవన్నీ చెప్పడం. ఇలా ప్రతి లెసన్ని ఒక వారం రోజులు మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి లెసన్ని వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే అవన్నీ ఒక అలవాటు కింద తయారై అప్పుడు మనకు అవి క్యాజువల్గా వచ్చేస్తుంటాయి మాట. ఓకే సార్, అంటే ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఒక ఫ్లోలో మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు
ప్రజెంట్గా నేర్చుకునే వాళ్ళు తెలిసిపోతుంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు వీడు తెలుగు అని. సో అలా కాకుండా వాళ్ళు కూడా ఒక మంచి ఫ్లోలో మాట్లాడాలి అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? దీనికి ఏంటంటే ఫ్లూయెన్సీ ప్రాక్టీస్ అని ఒకటి ఉంటుందండి. జనరల్గా మన మైండ్లో ఏ థాట్ వచ్చినా చాలా వరకు ఏమవుతుందంటే 2 రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఒకటి కాన్షియస్ మైండ్ నుండి, ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్ నుండి. అంటే ఆలోచించి ప్రతి సెంటెన్స్ ఫామ్ చేసుకొని మాట్లాడడం అనేది కాన్షియస్ స్టేట్ నుండి చేస్తాం. రైట్, ఆలోచించకుండా ఆటోమేటిక్గా వర్డ్స్ వస్తూ సెంటెన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, దాన్ని సబ్ కాన్షియస్ స్టేట్ నుండి మాట్లాడడం అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతూ నాకు తెలియకుండానే చేతులు మనం మూవ్ చేస్తూ ఉంటాం, ఇదంతా సబ్ కాన్షియస్ నుండి జరుగుతుంది. ఇంగ్లీష్ అనేది మీ కాన్షియస్ స్టేట్ నుండి సబ్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోవాలి, అంటే ఒక అలవాటు కింద మారాలి. అలా అంటే కనీసం యాక్చువల్గా అయితే 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే అదొక అలవాటు కింద మారుతుందంటారు. అయితే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి అయితే ఇంట్రెస్ట్ ఉంటే వారం రోజులు చేసినా చాలు. అది రోజు 1 గంట సేపు కూర్చుండి అలా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే ఒక 1 వీక్ తర్వాత అది అలవాటు అయ్యి ఈ ఫ్లో తెలియకుండా పోతుందండి. అది వాళ్ళ ప్రాక్టీస్ లెవెల్ని బట్టే ఉంటుంది తప్పితే ఇంకోటి కాదు. ఓకే సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మురళీకృష్ణ సార్. ఓకే సార్, నాకు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది కానీ నాకు ఎలా రిప్లై ఇవ్వాలని తెలియదు సార్. వొకాబులరీ చాలా ప్రాబ్లం అవుతుంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోమంటారు వొకాబులరీ? వొకాబులరీ ఇంప్రూవ్మెంట్కి యాక్చువల్గా చాలామంది చాలా పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అంటే మీకు ఎలాంటి వొకాబులరీ కావాలి? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పేపర్ నుండి తీసుకుని రోజు పేపర్ చదివి 5 పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేయాలి, కొందరు బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయమంటారు. యాక్చువల్గా దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే, సింపుల్ మెథడ్ అందరూ చేయగలిగేది ఏంటంటే, ఈరోజు తెలుగు పదాలన్నీ మనం ఎక్కడి నుండి నేర్చుకున్నాం? ఏ డిక్షనరీ చూడాల. డిక్షనరీలో లేని పదాలు కూడా మనకు చాలా వచ్చు, టీచర్స్ చెప్పిన పదాలు వచ్చు, పేరెంట్స్ చెప్పిన పదాలు వచ్చు. ఇవన్నీ ఎక్కడి నుండి నేర్చుకున్నాం అంటే ఫ్రెండ్స్ దగ్గర. సమాజంలో వింటూ ఉంటే మనకు తెలియకుండానే బోల్డ్ వర్డ్స్ కాపీ చేస్తాం. ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ లిజన్ ఇట్ అగైన్ అండ్ అగైన్, వెన్ యూ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అంటారు. ఒక పదం పదే విన్నా నీ మైండ్లోకి వస్తుంది, ఒక పదం పదే మీరు చెప్పినా మీ మైండ్లోకి వస్తుంది. కాబట్టి ఎక్కువ మందితో మాట్లాడండి, ఎక్కువ విషయాలు వినండి, అప్పుడు ఆటోమేటిక్గా వొకాబులరీ డెవలప్ అవుతుంది.